He is a man of commitment, a man of confidence, and a man of courage. అట్టగోడు ఈ రౌడీ రామణ సినిమా స్కోపు 70 mm. ఈ బాబు మామూలు బాబు కాదు బాబు, చాలా డేంజర్ బాబు. చుట్టూ 100 మంది, మధ్యలో ఒక్కడు. ఒకే ఒక్కడు, అస్సలు భయం లేదు వాడికి. ఎవడా వాడు? ఖచ్చితంగా కర్నూలు మాత్రం అయ్యుండ. ఏందిరా వీడి ధైర్యం? చేతిలో కత్తిలే, గొడ్డల్లే, ఎక్కడ నిలబడ్డాడు రమ్మిరిసి. నాకు అతన్ని చూస్తే భయం వేసింది. ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూరు కారం. వాడు మరీ మున్నోళ్ళగా ఉన్నాడు. మగాడు. అన్నారు కదరా, కత్తి పట్టుకున్న కత్తిలా ఉన్నాడు. ఐటమ్ అన్నావు అని నా దగ్గర అడిగి మొగుడు ఉన్నాడు. ఇలా ఉన్నా చూడ్డానికి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఇప్పుడు గట్టి కొడుతున్నాడు సార్. ఖలీల్నే కొట్టినోడు. వీడికి బలుపెక్కు. ఆడు సామాన్యుడు కాదయ్యా, రాక్షసుని మాత్రం ఉన్నాడు. చాలా ముష్కిల్. టెన్షన్ మావాడి గురించి కాదు, నీ గురించి. నీ బిల్డప్ చూస్తూ ఉంటే ఒకసారి చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా ఉంటాడు? 6 feet ఉంటాడు. కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు నలుపు, నేరేడు పండు లాంటి కళ్ళు. అరవింద దళాయుధాక్షుడు. వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. కోపం, సూటిగా. తుఫాన్లో బయలుతాడు. ఆ తుఫాన్ యాడున్నా అర్జెంట్ గా రమ్మను. ఇంకా నాటేటప్పుడు పులి అంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులినే ఆటాడాలంటే ఎప్పుడు హిందీ పాటలేనా? తెలుగు మాస్ సాంగ్ ఏంటో చూపిద్దాం. ధరం ఏంట్రా చెప్తా. అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తా. కలబడితే వదలను రోయ్. ఇక్కడ గన్స్ ఎక్కడ దొరుకుతాయి? గన్సా? మహేష్ బాబు పరుగు అసలు సూపర్. పరుగు ఎత్తాడంటే మహేష్ బాబు అంత అందంగా ఎవరు పరుగెత్తాడు? హుసేన్ బోల్ట్ పైన పరుగెత్తాడు. వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిందయ్యా. ఒక ఊహించుకుంటే థియేటర్లో కూర్చొని అవసరం హీరో ఎలా ఉండాలి అని అంటే అలా ఉంటుంది మహేష్ బాబు లిమిట్స్ లేవు. ఆయన ఎంటర్టైన్ చేస్తే ఇంకా షేక్ అయిపోద్ది బాక్స్ ఆఫీస్. ఒక నవ్విచ్చి అంటే ఆయనకున్న ఫనీ బోన్ అంటారు కదా, అసలు ఆ విట్టినెస్ కానీ ఇది కానీ ఫెంటాస్టిక్ విట్. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు నాన్న. తమ్ముడు తుప్పల్లో కలగొడదమ్మా. అమేజింగ్ అండి. అరే కామెడీ టైం. చిరునవ్వు వెనకాల ఒక చిన్న చిలిపితనం కూడా ఉంటుంది. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏంటి? ఫ్యాంటసీలో మర్చిపోయా? చింపేసుకుంటారా వేసుకుని చింపేస్తారా? నీకెప్పుడు ఏది కావాల్సిన నన్నే అడగాలి. స్నానానికి వేడి నింపే. మోల్ సంక్ ఉందా నీకు? మీరు ఇచ్చేది 6,000, దాంట్లో 3,000 కట్ చేస్తే నేను ఎవరి మొగ్గుతుంది. ఇంకో
ఎక్స్పెక్టేషన్స్ సెగ పెంచండి. అసలు మహేష్ ఎవరు? ఈజ్ ఎ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్ ఏం చెప్పి ఇక్కడ నుంచి దూకు అంటే దూకేస్తాడు. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒక సినిమాకి 100% పనిచేయాలంటే 200% పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేష్ గారు. ఇట్స్ ఎ డిలైట్ టు వాచ్ మహేష్ బాబు అని కరెక్ట్ మీటర్ యాక్ట్ చేస్తారు. Without any supporting cast, he can imagine himself in his head and perform, which I think is an incredible quality. ప్రతి షాట్ ని ఒక యాక్టర్ గా చేస్తారు, కానీ ఈ సినిమాని ఒక స్టార్ గా నిలబెడతారు. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్. ఇంక్రెడిబుల్ మెమరీ అండి. గుడ్డు కష్టం. ఫైట్లు అట్లీట్లు అప్పుడప్పుడు రోపులు కడితే గుడ్డే. ఏదన్నా ఫైట్ జరిగితే ఏదన్నా ఇలా కోసుకుని ఇక్కడ రక్తం వస్తుందంటే వస్తుందా రెడీ అంటాడు. తక్కువలో అప్పుడైతే అసలు సౌదీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మహేష్ బాబు వితౌట్ అ డూప్, అవునా, నాట్ వన్ షాట్ ఇస్ అ డూప్ షాట్. హీ కెన్ బి రేటెడ్ as టామ్ క్రూజ్ ఆఫ్ సౌత్ ఇండియా. అలాంటి మిడ్సీలో ఆయన స్విమ్మింగ్ రాదు, జాకెట్ లేకుండా బోట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్ అంటే ఒక ప్రొఫెషనల్ బోట్ డ్రైవర్ స్విమ్ చేస్తుంటే ఎలా ఉంటుందో డ్రైవ్ చేస్తున్నప్పుడు. మహేష్ did his best. What a fabulous actor. The knife that gets dangerously close to his eye was all real. ది పిక్చర్ అన్ను సూపర్ మెయింటైన్ చేశాడు. ఆ లుక్స్ వెరీ డిఫికల్ట్ అది మెయింటైన్ చేయడం. అలా కంట్లో నీళ్ళు వస్తాయి, ఏడుస్తా బుక్ ని హక్ చేసుకుని ఒక చిన్న పిల్లల ఏడుస్తారు. అంత న్యాచురల్ గా యాక్ట్ చేసే హీరో ప్రస్తుతం ఎవరు లేరు. పోకిరి బిజినెస్ మెన్ సినిమాలు చూస్తే ఆ పూరి జగన్నాథ్ గారి టైమింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకుంటారు. సీతమ్మ ఇట్లా చేసినప్పుడు ఒక అడ్డల్ శ్రీకాంత్ బాడీ లాంగ్వేజ్, అతని స్లాంగ్ అతనికి మీలో కనబడుతుంది. దూకుడు చేసినప్పుడు సీని వైట్ల గారి టైమింగ్ మీలో కనబడుతుంది. అలాగే శివ గారి సినిమాల్లో ఆ చిన్న సెటిల్ పర్ఫార్మెన్స్ అది కనబడుతుంది. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆ డైరెక్టర్ షూస్ లోకి చాలా ఈజీగా వెళ్ళిపోతారు. నాకు తెలిసి మహేష్ బాబు వచ్చే హీరో ఆ పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఇంకో హీరో వస్తాడా? ఇప్పుడు వచ్చి రొట్టేటప్పుడు ఒక్కవేళ ఈ స్టింగ్స్ ఉంది కదా, నెక్ టైప్ చేస్తే ఒక సూపర్ స్టార్డమ్ వచ్చిన ఒక హీరో ఇలాంటి సినిమాలే చేయాలని ఒక గీత గీస్తే అది దాటి మీరు ఒక గీత గీస్తారు. డైరెక్టర్ని స్టోరీని నమ్మితేనండి లైఫ్ ఇచ్చేస్తారు. మహేష్ వన్స్ డైరెక్టర్ ఓకే అనుకున్న తర్వాత డైరెక్టర్ పనులు వీలు పెట్టారు. డైరెక్టర్ ఏదైనా ఆలోచించుకోవచ్చు, ప్రతిదీ తను చెప్పి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కొత్త ఐడియాలు అతని వల్ల ఆ సినిమా రూపంలో బయటికి రాగలిగి. ఇది బాబు వచ్చి పర్లేదండి కొట్టండి అని. One big superstar who can carry any role anytime. ఇదే వార్తే గజని పన్నుమోదు అమీర్ ఖాన్ சொன்னாரு. His performance speaks volumes of his screen presence and he's just amazing. He's evergreen. He's not a superstar as an actor, he's a superstar as a human being. అంతేనా? ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. Globe trotting action adventure. Mahesh Babu, Telugu superstar, is the hero of the film. హ్యాపీ బర్త్డే సార్. భయంకరమైన ఫ్యాన్స్ కొడుతారు. మా అసిస్టెంట్ అంటే ఇదేనమాట. To work with Rajmani sir, who is coming through. ఇండియా ఇచ్చేస్తాం.